నమస్తే, వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈస్ ప్రజ్ఞ. ఇవాళ తొలి ప్రేమ రిలీజ్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనం థియేటర్ దగ్గర అయితే ఉన్నాము. ఆడియన్స్ అయితే చాలా అంటే చాలా హడావిడిగా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది. ప్రతి ఒక్కరు మేము అన్నాడు కాదు, మీరు కాదు కదా, మీ బాబులు మేము పుట్టక ముందు వచ్చింది ఈ మూవీ రిలీజ్ అయింది. వాళ్ళు మేము చాలాసార్లు చూడాలి, రిలీజ్ చేశారు, కాకపోతే మిస్ అయిపోయాం. మేము ఫైనల్లీ ఈరోజు అలా ఛాన్స్ దొరికింది, వచ్చాం. మొత్తం ఫ్రెండ్స్తో వచ్చి చాలా బాగా సూపర్ ఎంజాయ్ చేసాం. వాళ్ళు ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా చూడలేదు, థియేటర్స్లో చూడలేదు, లైవ్లో చూడగానే థియేటర్స్లో చూడలేదు. ఇలా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ ఏ సినిమా పవన్ కళ్యాణ్ రిలీజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. కన్ఫర్మ్గా బద్రి. దానికున్న కల్ట్ కానీ దానికున్న హైప్ కానీ దేనికి లేదు, దానికున్న హైప్ అయితే దేనికి లేదు. బద్రి ఇంకా దాని సవాళ్ళు లెగిస్తే ఇంకా కానీ దాంట్లో బద్రి. ఓజీ గురించి ఏం చెప్తారు? ఓజీ అయితే ఇంకా మీరు బయట మీరు ఆంబులెన్స్ పెట్టుకోండి. సినిమాని ఆపేస్తాం చేసేస్తామని చూడండి. ఇక్కడ మీరు కాదు, మీ బాబులు వచ్చినా ఎవరి తరం కాదు పవన్ కళ్యాణ్ ఆపడం. జగనే ఆపలేకపోయాడు, మీరంతరా బచ్చగల్లరా చెప్తున్నారు కొంతమంది ఫ్యాన్స్. పేర్లు ఎందుకులే కానీ ఇప్పుడు అల్లు అర్జున్ మంచి అందరు ఫ్యాన్స్కి మేము సపోర్ట్ చేస్తాం, అందరు హీరోలకి. కానీ వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది ఎదవలు, వాళ్ళకి చెప్తున్నాను ఆపేస్తాం చేసేస్తాం అంటున్నారు. ఇదేమి తుఫాన్, ఇక్కడ కొట్టుకుపోతారు. రోజుకి ఆగండి, సంధ్య ఆర్టీసీ క్లాస్ రోడ్ కొట్టుకుపోద్ది సునామీతో మొత్తం. అందరు ఇంకా శవాలు లేస్తాయి అక్కడ అంబులెన్స్లు పట్టుకుని. చూసుకోండి పిల్ల బచ్చాలారా, నైజాం కా నవాబిది. ఎలా ఉంది మూవీ రిలీజ్ అవ్వడం? మరి నాకైతే బాగుంది అక్క. యాక్చువల్గా నేను మహేష్ బాబు ఫ్యాను, ఏదో అన్న కోసమే వచ్చినాయి నేను. అంటే పవన్ సార్ కనిపిస్తే చాలా థియేటర్లో చాలు, పవన్ సార్ కనిపిస్తే చాలు, ఇక అంతే. ఇక ఎక్కడ లేని ఊపొచ్చేస్తుంది, గూస్ బంప్స్ వచ్చేస్తాయి అక్క. ఓజీ గురించి వెయిట్ చేస్తున్నాం అంతే. ఈ సినిమా ఓజీ ఇంకా పవన్ కళ్యాణ్ ఏ సినిమా రిలీజ్ అయినా ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ముందుంటారు. ఇప్పుడు కాదు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయినా ఇంతకంటే ఎక్కువ ఉంటుంది జోష్. వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసినాం మేమందరం. మళ్ళీ ఓజీలో మళ్ళీ వింటేజ్ పాట ఒకటి ఉంది అని చెప్పేసి వినిపిస్తుంది. ఒకవేళ అది ఉంటే మాత్రం ఇక జనాలు ఊహలకే వదిలేస్తాం మేము మొత్తం. ఏమంటావు బ్రో? రికార్డులు వదిలేస్తాయి. ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఏ రికార్డ్స్ ఉన్నాయో, ఎంతమంది మేము రికార్డులు అంటారు కదా, ఈసారి ఇండస్ట్రీ రికార్డులు మారుతాయి. పవన్ కళ్యాణ్కి అగైనెస్ట్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్తారు? తుఫాన్ వచ్చినప్పుడు గడ్డి పరకలు అవన్నీ ఉంటే కొట్టుకొని వెళ్ళిపోతాయి. తుఫాన్ సునామీ అది అంటారు కదా, గబ్బర్ సింగ్ డైలాగ్ ఉంది, ఆయన ఆకాశం. మబ్బులు వచ్చినా ఏమొచ్చినా పక్క వెళ్ళిపోతాయి అంతే. రాజకీయాల్లోకి వెళ్ళాక ఇంకా సినిమాల మీద రాడు అని చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ 3 మూవీస్తో వస్తున్నారు. దాని గురించి ఏం మాట్లాడుతున్నారు? ఆయన సినిమాలను వదిలేయడం అంటే మేము కూడా తీసుకోలేము. డెఫినెట్గా ఆయన కనిపించాలా, ఆయన పాలిటిక్స్లో ఉండాలా, జనాలకు మంచి చేయాలా, సినిమాలు చేయాలి, మా కోసం ఫ్యాన్స్ కోసం సినిమాలు తీయాలి. లేదంటే మేము ఎట్లా బతుకుతాం? చాలా మంది మొన్న బాడీ షేమింగ్ కూడా చేశారు, పొట్టొచ్చేసింది పవన్ కళ్యాణ్కి, అది ఇది అని చెప్పి. నెల రోజులు కాలేదు, ఏమైంది ఇప్పుడు? ఎంత ఫిట్గా ఉన్నాడు? తమ్ముడు సినిమా చూసారు ఆయనది, అది చూసి మాట్లాడమని చెప్పాడు. మొన్న పుట్టిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఈ జెన్జీలు వాళ్ళు ఇప్పుడు జెన్జీ కిడ్స్ అది ఇది అంటారు కదా, ఏం తెలుస్తుంది వాళ్ళకి? తమ్ముడు సినిమా చూడమని చెప్పండి, దాంట్లో వేసిన స్టన్స్ చూడమని చెప్పండి, అప్పుడు మాట్లాడమని చెప్పండి. మళ్ళీ కొత్తగా చూసినట్టు అనిపించింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా మళ్ళీ ఎలా అనిపిస్తుంది? హరిహర వీరమల్లు పోస్ట్పోన్ అవ్వడం, ఇది అవ్వడం బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్ గారికి ఒక మాటలో చెప్పాలంటే పవర్ స్టార్, ఎప్పుడు పవర్ స్టార్, ఇక కొత్తగా చెప్పేది ఏం లేదు. ఓకే, థ్యాంక్. సినిమా అయితే బాగా ఎంజాయ్ చేసాము, అరుపులు చాలా బాగుంది మూవీ అయితే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారా? చాలా బాగా ఎంజాయ్ చేసామండి. గబ్బర్ సింగ్ ఎంత ఎంజాయ్ చేసామో తొలి ప్రేమ కూడా అలానే ఎంజాయ్ చేసాం. వన్ అండ్ ఓన్లీ బాబు. ఎవరేమనుకున్నా బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. నచ్చిందా సినిమా? నచ్చింది. జై పవర్ స్టార్ అను. జై పవర్ స్టార్. ఏంటండి పాపని తీసుకుని వచ్చారు? అవును మేడం, ఈ 25 years బ్యాక్ చూసిన మూవీ ఇక్కడే చూశాను. ఇప్పుడు 25 years తర్వాత మా పిల్లల్ని తీసుకుని వచ్చాను. చాలా బాగుంది లవ్ స్టోరీ. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా లేట్ అవుతున్నాయి అని ఫీల్ అవుతున్నారు కదా, సో ఇది కొంచెం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తూనే ఉంటాం, ఆయన వచ్చినప్పుడు సినిమాలు చూస్తూనే ఉంటాం, హిట్ చేస్తూనే ఉంటాం. జై పవర్ స్టార్. జై పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ అంత అభిమాన. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. నాది ఫస్ట్ రిలీజ్, ఇది చాలా బాగుంది.
న్యూ రిలీజ్ కూడా ఇలా పనికిరాదు మేడం, వేరే లెవెల్ ఉంది. చాలా ఎంజాయ్ చేసాం, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. లిటరలీ చాలా వెయిటింగ్ చేసాం, మా వెయిటింగ్కి ఫుల్ మీల్స్ దొరికినట్టే ఇంకా. ఓకే లేదు, బ్లాక్ బస్టర్ 10 కోట్లు, ఈజీగా 10 కోట్లు. సూపర్ అన్న. ఇంతకుముందు ఒక 2 years కింద కూడా చూసాము, మళ్ళీ ఇప్పుడు కూడా. రాలేదు, నిన్న డిసప్పాయింట్ అయ్యారు. ఈ సినిమాతో ఓకేనా? ఓకే అన్న, హరిహర వీరమల్లు అయితే ఎట్లా కూడా టార్గెట్ గీచే తర్వాత దాన్ని రీచ్ కొట్టేది కూడా ఓజీ మేమే కొడతాం. అంటే ప్రింట్ ఇంకా సరిగ్గా రాలేదు సరిగ్గా రాలేదు కదా. దానికోసం చేద్దాం ఇన్ని రోజులు వెయిట్ చేసాం కదా, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తాం. ఒక రికార్డు బదులవుతుంది, దాన్ని మళ్ళీ రికార్డ్ బ్రేక్ చేసి మొత్తం ఓజీ. ఇది కలేజా రికార్డ్ ని, అంటే రీ రిలీజ్ లో కలేజా రికార్డ్ అనుకోవద్దు, ఎందుకంటే 2 years బ్యాక్ రిలీజ్ అయింది కదా మూవీ. ఇప్పుడు ఏదో హరిహర వీరమల్లి పోస్ట్ పోన్ కోసం తీసింది అంతే, దాంతో పోటీ కాదు. బాబు కల్టీ చూపించినామన్నా, చూపిస్తూనే ఉంటాం. నైజాం ఒక్కడే, పవన్ కళ్యాణ్ బాబు. రికార్డులు బద్దలు కొట్టిస్తారా? దేంతో? ఓజీతో శవాలు లెగుస్తాయి. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి మాకు హైప్ ఉందన్న. ఓకే, అది ఏంటది? ఇది రాత్రంతా మాకు ఎడిట్ చేసి పెట్టుకుంది. రెండు ఓకే, చదవండి, అది ఏంటిది ఫస్ట్ది? బాబులకి బాబు కళ్యాణ్ బాబు, ఎనర్జీ సరిపోలే. బాబులకి బాబు కళ్యాణ్ బాబు. 6 అడుగుల బుల్లెట్, పవన్ విసిరిన రాకెట్. ఓకే, పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏదైనా చేస్తారా సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ? లోపల చేసినాం. ఓకే, మీరు వెళ్ళినప్పటికి ఇప్పుడు 2 గేల దగ్గర అంటే ఎందుకు అంత ఎంజాయ్ చేస్తున్నారా లోపల? దూలా తీరిపోయింది, పులిసిగారిపోయింది. క్రేజీ ఉంటాడు కదన్నా. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు ఏమనిపించింది? బటర్ఫ్లైస్ మళ్ళీ వస్తాం. జై పవర్ స్టార్, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు. బద్రీ రిలీజ్ కావాలి, రిలీజ్ కావాలి మాకు, బద్రీ రిలీజ్ కావాలి. సెప్టెంబర్ 2న రిలీజ్ కావాలి మాకు. బద్రీ ఒకటి, జలసా ఒకటి, ఈ 2 కావాలి. నానా ఎలా ఉంది రీ రిలీజ్ పవన్ కళ్యాణ్ సినిమా చూసారు? బాగుంది, సూపర్. ఏమనిపించింది? బాగుంది. పవర్ స్టార్ కోసం వచ్చారా? ఇంకేమి సినిమాలు ఇష్టం పవన్ కళ్యాణ్? గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్, కాటమరాయుడు, అజ్ఞంతవాసి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు బాగున్నాడు, అప్పుడు బాగున్నాడు? ఎప్పుడైనా బాగుంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కదా, ఎప్పుడైనా బాగుంటాడు. ఏమో చెప్పలేము కానీ ఇష్టం. ఒక్కసారి జై పవర్ స్టార్ అని అనండి. జై పవర్ స్టార్. ఎస్, మనమైతే ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర సంధ్యా థియేటర్ దగ్గర అయితే ఉన్నాము. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ మళ్ళీ ఐ ఫీస్ట్ కలిగించే విధంగా తొలి ప్రేమ రీ రిలీజ్ అయితే ఈరోజు చేయడం జరిగింది. హరిహర వీరమల్లు ట్రైలర్ ఏదైతే పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారో, రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారో, అయినా సరే మేము ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాము. సో మా దేవుడి సినిమా కోసం మేము 1000 కళ్ళతో వెయిట్ చేస్తూ ఉంటామని ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. సో అది కొంచెం వాళ్ళు డిసప్పాయింట్ అయినా సరే, సో ఈ సినిమా తొలి ప్రేమ మళ్ళీ రీ రిలీజ్ అవ్వడం చేత ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యసనం, ఆ వ్యసనం కోసం ఎంతవరకైనా వస్తాము. అందులోకి ఈరోజు వీకెండ్ అవడం వల్ల ఈ సినిమా రీ రిలీజ్కి అయితే పెద్ద ఎత్తున జనం అయితే తరలి వస్తున్నారు. మొత్తంగా చూడొచ్చు సంధ్యా థియేటర్ దగ్గర పవన్ కళ్యాణ్ హంగామా అయితే కనిపిస్తుంది మనకి. ఫ్యాన్స్ కూడా ఎంతో అంగరంగ వైభవంగా రీ రిలీజ్ని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి కూడా ఎవ్వరూ కూడా బీట్ చేయలేరు. ప్రతి ఒక్కరు రికార్డ్స్ అనేది అందరూ చెప్తున్నారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఏంటి అనేది మరొకసారి ఫ్యాన్స్ అయితే నిరూపించుకుంటున్నారు. రీ రిలీజ్కే ఇంతటి హంగామా ఉంటే మళ్ళీ హరిహర వీరమల్లు అలాగే ఓజీ సినిమాలు కనుక రిలీజ్ అయితే అప్పుడు మనకి కలిగే ఎంతవరకు బీభత్సం సృష్టిస్తారు అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ లేడీ ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ కోసం ప్లకార్డులు మరి నిన్నటి నుంచి వాళ్ళు ఆ ప్లకార్డ్స్ అయితే రెడీ చేశారు. ఓన్గా రెడీ చేసుకుని వచ్చి మరి పవన్ కళ్యాణ్ సినిమాని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో చూడొచ్చు, ఇప్పుడు ఫ్రెష్ రిలీజ్లు అయ్యే సినిమాలకే ఎటువంటి బజ్ లేని నేపథ్యంలో ఇప్పుడు మనకి రీ రిలీజ్ ట్రెండ్లో తొలి ప్రేమ ఒక సంచలనం సృష్టించిందనే చెప్పాలి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే చిన్న పెద్ద అంటే లేడీస్ జెంట్స్ అనే తేడా లేకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా
సినిమా చూడడానికి అయితే బార్లు తీరారు. సో చూడొచ్చు, ఇక్కడే కాదు హైదరాబాద్లో ఏ థియేటర్స్లో రిలీజ్ అవుతుందో తొలి ప్రేమ ప్రతి ఒక్క థియేటర్ దగ్గర కూడా ఇదే హంగామా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే అందరూ కూడా ఇది వీకెండ్ కావడంతో మొత్తం అందరూ కూడా ఇక్కడ బారులు తీరారు. టికెట్ కౌంటర్ల దగ్గర ఫుల్ అయ్యి హౌస్ఫుల్ బోర్డ్స్ చాలా తర్వాత చూస్తున్నాం మనము. ప్రతి షోకి హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే కనిపించాయి. అండ్ వీకెండ్ అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ సినిమాని సెలబ్రేట్ చేస్తున్నారు. ఒక పండగ వాతావరణం అయితే థియేటర్లో కనిపిస్తుంది. సో థియేటర్లు ఈ విధంగా కలకలలాడడం చాలా రోజుల తర్వాత మనం చూస్తున్నాము. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎలాంటి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు అనేది మనం ఈరోజు కళ్ళారా చూస్తున్నాము. ఇదొక ప్రూఫ్ అనమాట మనకి. సో పవన్ కళ్యాణ్ సినిమా, అది పాత సినిమా అవనండి, కొత్త సినిమా అవనండి, ఈవెన్ ట్రైలర్ లేట్ అవుతున్నా కొత్త సినిమాకి, పాత సినిమాలు ఎన్నిసార్లు రిలీజ్ చేసినా మేము చూడడానికి రెడీగా ఉన్నాము. బాబులకే బాబు, పవన్ కళ్యాణ్ బాబు అని. అండ్ అలాగే ఇంకొక స్లోగన్తో కూడా వస్తున్నారు, వీడు 6 అడుగుల బుల్లెట్, పవన్ కళ్యాణ్ విసిన రాకెట్ అని. అకీరా ఫ్లెక్సీలు కూడా మనకి ఈ సినిమాల్లో కనిపిస్తున్నాయి మనకి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే థియేటర్ల దగ్గర హంగామా అనేది మామూలుగా లేదు. సో చూడొచ్చు, వస్తూనే ఉన్నారు, చూసిన వాళ్ళు వెళ్తున్నారు, మళ్ళీ చూస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. సో అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నమాట. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే కల్ట్ ఫ్యాన్స్ అని మళ్ళీ నిరూపించుకున్నారు. సో ఇది ఇక్కడ సంధ్యా థియేటర్ దగ్గర పరిస్థితి. సో తొలి ప్రేమ రిలీజ్తో థియేటర్లు అన్నీ బద్దలైపోతున్నాయి అనే చెప్పొచ్చు. సో ఇది పవన్ కళ్యాణ్ హంగామా, తొలి ప్రేమ రిలీజ్ స్టాక్ అనమాట. సో మీరు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే థియేటర్స్కి వచ్చేసేయండి, ఈ పండుగను అయితే సెలబ్రేట్ చేసుకోండి. ఒక పండుగ వాతావరణం అయితే మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాణి, పొలిటికోస్ వినోదం, సంధ్యా థియేటర్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.